హాయ్ అండి. ఎస్పీ ఆన్లైన్ అకాడమీ తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. అట్ ది సేమ్ టైం ఆయన జన్మించింది వచ్చేసరికి 1891 ఏప్రిల్ 14న ఆయన మధ్యప్రదేశ్లో జన్మించడం జరిగింది. నవభారత రూపశిల్పి అండ్ సామాజిక విప్లవకారుడి కింద అంబేద్కర్ గారిని మనం కొలవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆర్బీఐ పునాది కూడా ఒకప్పుడు ఆయన రాసిన ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే పుస్తకమే ఆధారం అన్నమాట. అదేవిధంగా ఆయన ఉన్నత చదువులు ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేయడం జరిగింది. అండ్ ప్రధానంగా అర్థశాస్త్రంలో ఆయన డాక్టరేట్ కూడా పొందడం జరిగిందనమాట. ఆయన సామాజిక పోరాటంలో ప్రధానంగా చెప్పుకునేది వచ్చేసరికి బహిష్కృత హితకారిణి సభ ఆయన స్థాపించడం జరిగింది. ఈ యొక్క సభ ప్రధాన ఉద్దేశం వచ్చేసరికి దళితుల యొక్క చదువు అలాగే వారి యొక్క ఆర్థిక పురోగతి గురించి. అండ్ అలాగే ఆయన యొక్క ప్రధాన సిద్ధాంతం అంటే ప్రధానంగా చెప్పేది ఏంటంటే చదువుకో, సంఘటించు, పోరాడు. ఇది ఆయన ప్రధాన నినాదం అన్నమాట. అలాగే మహదత్ సత్యాగ్రహం కూడా ఆయన చేయడం జరిగింది దళితుల యొక్క నీటి హక్కుల కోసం. అండ్ మనం మరొక విషయం చెప్పుకోవాలంటే ఆయన స్థాపించిన పొలిటికల్ పార్టీ అన్నమాట ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. ఏంటండి ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆయన స్థాపించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రధానంగా న్యూస్ పేపర్ని స్థాపించడం జరిగింది. అందులో ఒక న్యూస్ పేపర్ వచ్చేసరికి ముక్ నాయక్ అన్నమాట. అండ్ మరొక న్యూస్ పేపర్ వచ్చేసరికి బహిష్కృత భారత్. ఈ యొక్క న్యూస్ పేపర్ల ద్వారా ఆయన యొక్క భావాలని ప్రజల యందు చేర్చి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం జరిగింది. ఆయన యొక్క పూర్తి పేరు వచ్చేసరికి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అన్నమాట. ఆయన యొక్క జీవిత శైలి మనందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎన్నో అడ్డంకులు మనకు వచ్చినా ఎలా ముందుకు సాగాలో మనం అంబేద్కర్ గారి యొక్క జన్మని అంటే ఆయన యొక్క లైఫ్ స్టైల్ని చూసి మనం నేర్చుకోవచ్చు. అనేక ఓటమిని చెందిన ఆ ఓటమిని మెట్లు కింద మార్చుకుంటూ ఆయన ఎదిగిన వైనం మనందరికీ ఇన్స్పిరేషన్ అనమాట. అండ్ వన్స్ అగైన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంకింగ్ యూ. సైనింగ్ ఆఫ్.